ప్రజలపై యుద్ధాన్ని ఆపాలి. పాలస్తీనా ప్రజలపై యుద్ధాన్ని ఆపాలి. పాలస్తీనా ప్రజలపై యుద్ధాన్ని ఆపాలి. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపాలి. పాలస్తీనా ప్రజలపై యుద్ధాలు నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం నశించాలి. జోక్యం చేసుకోవాలి. యుద్ధాలపై ఐక్యరాజ్య సమితి ప్రజా పోరాటాలు ప్రజలకు నష్టం కలిగించే యుద్ధాలు, ప్రజలను ప్రాణాలు తీసే యుద్ధాలు, ప్రాణాలు తీసే యుద్ధాలు నశించాలి. అమెరికన్ సామ్రాజ్యవాదం జోక్యం చేసుకోవాలి. యుద్ధాలపై ఐక్యరాజ్య సమితి యుద్ధాలపై ఐక్యరాజ్య సమితి యుద్ధాలపై ఐక్యరాజ్య సమితి. ఆర్ లింగరాజు, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, ఏలూరు. ఈరోజు పాలస్తీనా మీద, ఇరాన్ మీద అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ కలిపి మూకుమ్మడిగా దాడులు చేసి వందల మందిని, వేల మందిని అన్యాయంగా పొట్టన పెట్టుకుంటున్నారు. నిన్నటిదాకా పాలస్తీనా, గాజాని సర్వనాశనం చేస్తున్నటువంటి ఇజ్రాయెల్ ఈరోజు ఇరాన్ మీద కూడా దాడి చేసి ఇదొక ప్రపంచ యుద్ధానికి దారితీసేలాగా చేస్తూ ఉంది. ప్రపంచ పెద్దన్నగా పాత్ర పోషిస్తున్నటువంటి అమెరికా మౌనంగా ఉండి దీన్ని వెనక ఉండి దీన్ని ప్రోత్సహిస్తూ ఉంది. ఈరోజు ప్రపంచ శాంతికి చాలా తీవ్ర ఆటంకంగా అమెరికా సామ్రాజ్యవాదం, ఇజ్రాయెల్ ఉన్నాయి. అందుకోసం ప్రపంచ దేశాలన్నీ కూడా దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఐక్యరాజ్య సమితిలో కూడా పాలస్తీనా మీద యుద్ధం వద్దు అని చెప్పేసి అన్ని దేశాలు చెప్పినప్పటికీ కేవలం అమెరికా ఒక్క దేశం మాత్రమే వీటో ప్రయోగించి ఆ యొక్క మారణ హోమానికి అమెరికా సామ్రాజ్యవాదం కారణమైంది. ఈరోజు ఇరాన్ మీద దాడి చేయడానికి కూడా ఇజ్రాయెల్కి ప్రత్యక్షంగా మద్దతు ఇస్తున్న ఏకైక దేశం ఏదన్నా ఉందంటే అమెరికా సామ్రాజ్యవాదమే. తన యొక్క ఆయుధాలు అమ్ముకోవడం కోసం, తన యొక్క ఆర్థిక వ్యవస్థని మెరుగుపరుచుకోవడం కోసం ఈరోజు ప్రపంచం మీద యుద్ధాలు సృష్టిస్తూ ఉంది అమెరికా సామ్రాజ్యవాదం. అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించకుండా ఈరోజు ప్రపంచ శాంతి సాధ్యం కాదని సిపిఎం పార్టీగా మేము భావిస్తూ ఉన్నాం, వామపక్షాలుగా భావిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కానీ అమెరికా సామ్రాజ్యవాదం యొక్క దుర్బుద్ధిని మన ఇండియా గవర్నమెంట్, మోడీ ప్రభుత్వం దాన్ని ఖండించాలి. దానికి జూనియర్ పార్ట్నర్గా ఈరోజు మోడీ ప్రభుత్వం ఉంటా ఉంది. ఆ రకంగా 140 కోట్ల మంది ప్రజలు బాధపడుతున్నారు మోడీ ప్రభుత్వం యొక్క విదేశాంగ విధానాన్ని నుంచి చూసి. ఇప్పటికైనా మోడీ ప్రభుత్వం ప్రపంచ శాంతి కోరుకోవాలంటే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకించాలి. పాలస్తీనా మీద, ఇరాన్ మీద యుద్ధాన్ని వ్యతిరేకించాలని మేము వామపక్షాలుగా డిమాండ్ చేస్తాం. నమస్కారం. మన్నో కృష్ణ చైతన్య, భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి. దాదాపు 2 సంవత్సరాలు పైన అవుతా ఉంది. ఇక్కడ చూస్తే అక్టోబర్ 7, 2023 నుంచి ఏదైతే పాలస్తీనాపై ఇజ్రాయెల్ యుద్ధం చేస్తూ ఉందో అనేక మంది ఇప్పటికీ మరణించారు. ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్న ఐక్యరాజ్య సమితి మానవీయత పెంచి పోషించాలి, యుద్ధాలు ఆపాలని చెప్పినా కానీ వినే పరిస్థితిలో లేకుండా ఇజ్రాయెల్ పాలస్తీనా పైన దాడులు చేస్తూ ఉంది. ఇప్పటికే మహిళలు, యువకులు, చిన్న చిన్న పిల్లలు చనిపోతా ఉన్నారు. ఎక్కువ మంది మహిళలు, పిల్లలే చనిపోయారని చెప్తా ఉన్నాయి లెక్కలు. దాదాపు 60,000 మంది చనిపోయారని చెప్తా ఉన్నారు. అంటే ఇది సరైంది కాదని చెప్తా ఉన్నాం. దాంతోపాటు మన దేశ ప్రధాని మాట్లాడే పరిస్థితుల్లో లేకుండా నోరు మూసుకుని మిన్నకుండా ఉన్నారు. ఇది సరైంది కాదు. యుద్ధోన్మాదాన్ని వ్యతిరేకించాలి. పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులను వ్యతిరేకించాలి. యుద్ధాన్ని ఆపాలని చెప్పి వాళ్ళ ఏదైతే పాలస్తీనా సంఘీభావ దినంగా ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఏలూరులో. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఆపాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం కూడా కేంద్ర ఏదైతే అమెరికా సామ్రాజ్యవాదాన్ని వ్యతిరేకిస్తూ ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది మోడీ అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు కేవీ రమణ, సిపిఎంఎల్ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు ఇజ్రాయెల్ సాగిస్తున్నటువంటి దురాఘాతానికి వ్యతిరేకంగా ఏలూరులో ధర్నా చేస్తున్నాం. ఒక పక్కన పాలస్తీనా మీద దాడి చేస్తూ రెండో పక్కన ఈరోజు ఇరాన్ మీద కూడా దాడి చేస్తున్నారు. ఇది దుర్మార్గమైన చర్య. అమెరికా ప్రపంచ ఆధిపత్యం కోసం, ప్రపంచ దేశాల్లో ఉన్న సంపద దోచుకోవడం కోసం ఈ యుద్ధాలను ప్రోత్సహిస్తూ పేద దేశాల మీద దాడి చేస్తుంది. ఈరోజు శాంతి కాముకులం అని చెప్పుకుంటున్నటువంటి అమెరికా పాలస్తీనా మీద గత సంవత్సరంన్నర పైగా దాడి చేస్తూ అక్కడ చిన్నపిల్లలు చదువుకునే పాఠశాల మీద బాంబులు వేస్తున్నారు, ఆసుపత్రుల మీద బాంబులు వేస్తున్నారు, మొత్తం మహిళల మీద బాంబులు వేస్తున్నారు. ఈరోజు చనిపోయిన 60
60,000 మందిలో 40,000 మంది ఈరోజు చిన్నపిల్లలు మహిళలు ఉన్నారంటే ప్రపంచం నివేరిపోయి చూస్తుంది. ఇప్పటికైనా సరే దేశవ్యాప్తంగా ఈ నిరసన వ్యక్తం చేయాలి. అమెరికా దురాగతానికి వ్యతిరేకంగా ప్రపంచ దేశాలు ఏకం కావాలి. ఈ దుర్మార్గ దాడులను ఖండిస్తూ ప్రపంచం ఉద్యమించాలని చెప్పి మేము పిలుపునిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు ఇజ్రాయెల్, ఇరాన్, పాలస్తీనాలపై చేసే యుద్ధం అది యుద్ధోన్మాదానికి, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకం. అది అయినా పౌర స్థావరాల మీద ప్రజలందరినీ వెళ్ళిపోమని బాహాటంగా చెప్పి యుద్ధం చేస్తుంది. ఇది ప్రపంచ శాంతికే పెద్ద విఘాతం. కనుక ఈ యుద్ధాన్ని వెంటనే ఆపాలి. భారత ప్రధాని కలుగు చేసుకుని భారతదేశ శాంతి సుస్థిరతలో అని చెప్పుకుని ఈ భారత ప్రధాని మోడీ గారు ఖచ్చితంగా ఐక్యరాజ్య సమితిలో భారతదేశం తరపున, భారత రాయబారి తరపున మన వాయిస్ వినిపించి యుద్ధాన్ని ఆపి ప్రపంచ శాంతిని కోరుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇజ్రాయెల్ యుద్ధాన్ని రక్షించాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం రక్షించాలి, శుభం సంబరం జీవి మాల్ తో ప్రారంభం. ప్రతి 10,000 రూపాయల షాపింగ్ పై 149 రూపాయలకే డఫల్ బ్యాగ్, 15,000 రూపాయల షాపింగ్ పై 549 రూపాయలకి 20 ఇంచెస్ సూట్ కేస్, 25,000 రూపాయల షాపింగ్ పై 749 రూపాయలకే 24 ఇంచెస్ సూట్ కేస్, 30,000 రూపాయల షాపింగ్ పై 949 రూపాయలకే 28 ఇంచెస్ సూట్ కేస్ పొందండి. ఇంకా షాపింగ్ పై గిఫ్ట్ వోచర్ ఉచితంగా పొందండి. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట, ఏలూరు.